భారతదేశంలో మానవ హక్కులు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు ఓ చరిత్రాత్మకమైన అత్యంత విప్లవాత్మకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. సమాజంలో దశాబ్దాలుగా తీవ్రమైన వివక్షకు అవమానాలకు గురవుతున్న సెక్స్ వర్కర్ల హక్కులపై అత్యున్నత న్యాయస్థానం ఓ మైలురాయి వంటి తీర్పును వెలువరించింది. మానవ అక్రమ రవాణా నిరోధంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులను వేధించటం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ప్రకారం గౌరవంగా జీవించే హక్కు ఉందని కోర్టు గుర్తు చేసింది. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ చరిత్రాత్మక మార్గదర్శకాలు ఏంటి? స్వచ్ఛంద లైంగిక వృత్తికి బలవంతపు అక్రమ రవాణాకు మధ్య కోర్టు చూపించిన వ్యత్యాసం ఏమిటి? పోలీసులు ఇకపై ఎలాంటి రూల్స్ పాటించాలి? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సుప్రీం ధర్మాసనం తన తీర్పులో అత్యంత కీలకమైన పాయింట్ను ప్రస్తావించింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకోవటానికి బలవంతంగా మహిళలను, పిల్లలను రవాణా చేసే అక్రమ రవాణాకు మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని ఆదేశించింది న్యాయస్థానం. బలవంతంగా ఒకరిని ఈ వృత్తిలోకి లాగటం అనేది ఖచ్చితంగా నేరమని, దాన్ని అణిచివేయాల్సిందేనని కోర్టు పేర్కొంది. కానీ ఒక వయోజనుడు తన పూర్తి ఇష్టపూర్వకంగా సొంత నిర్ణయంతో సెక్స్ వర్కర్గా మారటం చట్ట ప్రకారం నేరం కాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. చట్టాన్ని అమలు చేసే అధికారులు ఈ రెండు అంశాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలని కోర్టు తేల్చి చెప్పింది. సాధారణంగా పోలీసులు బ్రోతల్ హౌజులపై దాడులు చేసినప్పుడు అక్కడ ఇష్టపూర్వకంగా వృత్తిలో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేయటం, వేధించటం మనం చూస్తూ ఉంటాం. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రమైన ఆంక్షలు విధించింది. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులపై పోలీసులు దాడులు చేయటం, వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టడం పూర్తిగా చట్టవిరుద్ధమని ప్రకటించింది కోర్టు. వారు చట్టం పరిధిలోనే జీవిస్తున్నారని, కేవలం ఈ వృత్తిలో ఉన్నారనే కారణంతో వారిని నేరస్తులుగా చూడకూడదని స్పష్టం చేసింది. ఇష్టపూర్వకంగా పాల్గొనే వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకునే హక్కు పోలీసులకు లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ చరిత్రాత్మక తీర్పుకు పునాది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉంది. వృత్తి ఏదైనప్పటికీ ఓ వ్యక్తిగా వారికి సమాజంలో కనీస గౌరవం, చట్టపరమైన రక్షణ లభించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. లైంగిక వృత్తిలో ఉన్నారనే కారణంతో వారి మానవ హక్కులను కాలరాయటానికి వీల్లేదని, వాళ్లను సమాజంలో భాగస్వాములుగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది న్యాయస్థానం. సుప్రీం ఇచ్చిన ఈ మార్గదర్శకాలు దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు ఓ పెద్ద మైలురాయిగా నిలుస్తాయని చట్ట నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల అక్రమ రవాణాకు గురవుతున్న బాధితులకు త్వరితగతిన న్యాయం అందేందుకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఇకపై నిజమైన నేరస్తులైన హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలపై ఫోకస్ పెట్టవచ్చు. అలాగే స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉంటూ సమాజం నుంచి, పోలీసుల నుంచి నిరంతరం వేధింపులు ఎదుర్కొంటున్న వేలాది మంది మహిళలకు ఈ తీర్పు ద్వారా ఓ పెద్ద చట్టపరమైన రక్షణ లభించిందని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా సమాజంలో ఉన్న వివక్షను తొలగిస్తూ బలహీన వర్గాల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చరిత్రాత్మక మార్గదర్శకాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బలవంతపు అక్రమ రవాణాను పూర్తిగా అరికడుతూనే స్వచ్ఛందంగా జీవించే వాళ్ల హక్కులను గౌరవించాలనే ఈ సమతుల్యమైన తీర్పు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని మరింతగా పెంచింది. మరి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీ చేసిన ఈ చరిత్రాత్మక మార్గదర్శకాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.